पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। నమో నమః. స్వాగతం అండి. నమస్తే. తొందరగా ప్రార్థన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ధ్యాన శ్లోకాలు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహా పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపన మలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్య భూషాభ్యాం జపాకుసుమభాసురాం జప విధౌ స్మరేదంబికా. 80 వరకు చేసాము. సో ఇవాళ 81 81 శ్లోకం. సో మొదటి లైన్ పరా ప్రత్యక్ చి తీ రూప ప్రత్యక్ చి రూ ప్రత్యక్ చి తీ రూప. చీకి హ్రస్వైకారము, తకి దీర్ఘము కాబట్టి ప్రత్యక్ చి తీ రూప పశ్యంతి. పశ్ షకారం ఇక్కడ శ్యామల ష. పశ్యంతి యా తర్వాత అనుస్వారం తర్వాత త ఉంది కాబట్టి నా అవుతున్నది. పశ్యంతి పరదేవత కాబట్టి ఇది పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. తర్వాత మధ్యమ మధ్యమ థ మహాప్రాణం ఒత్తి పలకాలి. మధ్యమ వైఖరి రూప ఖ మళ్ళీ మహాప్రాణం వైఖరి రూప. తర్వాత భక్త మానస హంసిక భక్త మానస హంసిక. దీంట్లో భ అన్నది మహాప్రాణం కాబట్టి మధ్యమా వైఖరి రూప భక్త
మానస హంసికా. రండి లక్ష్మి. సో ఏవైతే తేలిగ్గా ఉన్నాయో అవి తొందరగా చెప్తాను. ఎక్కడైనా కష్టం ఉన్న చోట అప్పుడు ఎక్కువ చెప్తాను. ప్రత్యక్షి రూప, ప్రత్యక్షి రూప ఏముంది? ఒక్క నిమిషం. 80 కదా, 81. పర ప్రత్యక్షి రూప, ప్రత్యక్షి ప్రత్యక్ క్ అంతే. కాకి ఆకారం కూడా లేదు, క్ అంతే. ప్రత్యక్షి రూప, ప్రత్యక్షి రూప విడతీయకూడదు. ప్రత్యక్షి రూప, ప్రత్యక్షి రూప. తీకి దీర్ఘం ఉంది, చీకి దీర్ఘం లేదు. చీకి హ్రస్వైకారము. సో ఇది పరా ప్రత్యక్షి రూప పశ్యంతి పరదేవత. ప్రత్యక్షి 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 అంతమే అంతే. ప్రత్యక్షి రూప మీరు అనండి సార్. పరా అందరూ అనొద్దు, ఒకసారి విన్న తర్వాత అప్పుడు నెక్స్ట్ రిపీట్ చేస్తాం. పరా ప్రత్యక్షి రూప, ప్రత్యక్షితి రూప, ప్రత్యక్షితి రూప, ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత. పరదేవత. ఇప్పుడు అందరూ అన్నాడు పరా ప్రత్యక్షితి రూప, ప్రత్యక్షితి రూప, ప్రత్యక్షితి రూప, ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత. ఇప్పుడు మొత్తం లైను. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. ఇంకొకసారి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. మధ్యమా మధ్యమా వైఖరి రూప, వైఖరి రూప భక్త మానస హంసికా, భక్త మానస హంసికా. మొత్తం లైను. మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసికా. మొత్తం శ్లోకం నేను చదువుతాను, తర్వాత మీరు అందరు చెప్పండి. పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసికా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసికా. అర్థమైందండి? క్లియర్ ఇప్పుడు? ఓకే. సో దీంట్లో మొత్తం 7 నామాలండి. పర 1, తర్వాత ప్రత్యక్షితి రూప 2, పశ్యంతి 3, పరదేవత 4, మధ్యమ 5, వైఖరి రూప 6, తర్వాత భక్త మానస హంసిక 7. మొత్తం 7 నామాలు. ఏమండి? అక్కర్లా. ఎలా అంటే ఇప్పుడు పైన చూడండి, పరా ప్రత్యక్షితి రూప దగ్గర 8 అక్షరాలు అయినాయి. అక్కడ బ్రేక్ ఇచ్చాను కదా నేను చెప్పినప్పుడు. పరా ప్రత్యక్షితి రూప, అప్పుడు మళ్ళీ పశ్యంతి పరదేవత, అప్పుడు అక్కడ బ్రేక్ ఇవ్వచ్చు. 2వ లైన్లోనేమో మధ్యమ వైఖరి రూప, అప్పుడు బ్రేక్ ఇచ్చి తీసుకో. నెక్స్ట్ దాని చెప్పండి. సో ఇది మొత్తం 7 నామాలు. నెక్స్ట్ది
కామేశ్వర ప్రాణ నాడి. కామేశ్వర ష ఇక్కడ శ్యామల ష కాబట్టి కామేశ్వర ప్రాణనాడి. కృతజ్ఞ 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 కామ పూజిత. కామ పూజిత కాబట్టి ఇది కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత. నెక్స్ట్ లైన్ శృంగార రస సంపూర్ణ. శృంగార రస సంపూర్ణ. స తర్వాత అనుస్వారం ఉంది కాబట్టి తర్వాత ప ఉంది కాబట్టి అక్కడ మ సంపూర్ణ. శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. నెక్స్ట్ జయ తర్వాత జాలంధర మళ్ళీ అక్కడ మహాప్రాణం జాలం అని ఉంటుంది అనుస్వరము. ధా ఉంది కాబట్టి అది నా అవుతుంది. జాలంధర స్థిత స థ అవుతుంది. జాలంధర స్థిత. శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. కొంచెం దగ్గరికి వేసుకుంది అందరూ అనొచ్చు తేలిగ్గానే ఉంది కాబట్టి కామేశ్వర ప్రాణనాడి. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కృతజ్ఞ కామ పూజిత కామ పూజిత. సో ఇది ఎట్లా అంటే కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత. నెక్స్ట్ లైన్ శృంగార రస సంపూర్ణ. శృంగార రస సంపూర్ణ. ఇది శ్రు అన్నది ష ర మళ్ళీ దానికి రు వస్తుంది కాబట్టి శృంగార రస సంపూర్ణ. శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. జాలంధర స్థిత. ఇప్పుడు మొత్తం కింద లైన్ శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. మొత్తం శ్లోకము కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. దీంట్లో మొత్తం 6 నామాలండి. కామేశ్వర ప్రాణనాడి 1, కృతజ్ఞ 2, కామ పూజిత 3, శృంగార రస సంపూర్ణ 4, జయ 5, జాలంధర స్థిత 6. మొత్తం 6 నామాలు. కామేశ్వర ప్రాణనాడి అక్కడి వరకు 8 అక్షరాలు అవుతాయి, అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. సో కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత. నెక్స్ట్ శృంగార రస సంపూర్ణ అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. నెక్స్ట్ లైన్ జాలంధర స్థిత మహాప్రాణం. మహాప్రాణము ధ మహాప్రాణము థ మహాప్రాణం 2. జాలంధర స్థిత. నెక్స్ట్ ఇది ఓ ధ్యాన. ఓ డా ఉంది, డా కూడా అది అల్ప ప్రాణము కానీ అది హాఫ్ ఉంది, దానికి యా వస్తుంది. ఓ ధ్యాన. ఓ ధ్యాన పీఠ. ఠ అన్నది మహాప్రాణం ఒత్తి పలకాలి. పీఠ నిలయ కాబట్టి ఓ ధ్యాన పీఠ
నిలయా బిందు మండల వాసిని. బిందు బి తర్వాత అనుస్వారము తర్వాత ద ఉంది కాబట్టి అక్కడ న అవుతుంది. బిందు మండల మా తర్వాత మళ్ళీ అనుస్వారము ఆ తర్వాత డ ఉంది కాబట్టి అక్కడ ఆ అనుస్వారం వస్తుంది. ణ ట ట డ డ ణ వస్తుంది. బిందు మండల వాసిని కాబట్టి ఇది ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని. ఓఢ్యాన ఓఢ్యాన ఢా డా డా ఓ ఓకే డా కదా. సో డా అన్నది అల్ప ప్రాణం, ఒత్తు లేదు. డ ఒత్తు లేదు. ఓ ఓకే డా ఓ ధ్యాన డా డాకి ఒత్తు లేదు. డాకి ఉందా? అంటే ఇంత డిఫరెన్స్ ఎలా పుస్తకాల్లో మీకు ఒత్తుంది కానీ లేదు, ఒత్తు లేదు. ఓ ధ్యాన ఒత్తు లేదండి, డాకి ఒత్తు లేదు. ఒత్తు లేదు కొట్టేసేయండి, ఒత్తుంటే కనుక ఓ ధ్యాన ఓ ధ్యాన ఓ ధ్యాన పీఠ ఠాకి మళ్ళీ వస్తుంది. పీఠ నిలయ బిందు మండల వాసిని. నెక్స్ట్ లైన్ రహో యాగ క్రమా రాధ్య రాధ్య దాకి మళ్ళీ ఒత్తు ధ్య. రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. వినండి అందరు, మీరందరూ అంటే మీరు దృష్టి అక్కడ పెట్టాలి. అక్కడ ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పాలి, లేకపోతే వినండి. ఓకే సో ఇక్కడ రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత. రండి. ఓడ్యాన ఓడ్యాన పీఠ నిలయ పీఠ నిలయ పీఠ నిలయ పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని బిందు మండల వాసిని బిందు మండల వాసిని బిందు మండల వాసిని. అందరూ అనండి ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని బిందు మండల వాసిని బిందు మండల వాసిని. బిందు మండల వాసిని. మొత్తం లైను ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని. నెక్స్ట్ రహో యాగ క్రమారాధ్య యాగ క్రమం పద్య రహో యాగ క్రమారాధ్య రహో యాగ క్రమం రహస్తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత రహస్తర్పణ తర్పిత. రహస్తర్పణ తర్పిత. మొత్తం లైన్ ఇప్పుడు రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. మొత్తం ఇప్పుడు శ్లోకం. ఓ క్షమితం ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగ క్రమారాధ్య
రహస్తత్విదతనిల ఒక్క నిమిషం అందరూ ఉండండి. రహస్ రహస్ మీరనండి. రహస్ ఎవరన్నది? రహస్ తర్పణ తర్పణ తర్పిత తర్పిత కలిపి రహస్ తర్పణ తర్పిత. రహస్ తర్పణ తర్పిత. ఇప్పుడు మళ్ళీ మొత్తం శ్లోకం మళ్ళీ అందరం చెప్తాం. ఓడ్యాన పీఠ నిలయ పీఠ నిలయ బిందు మండల వాసిని. బిందు మండలవాసిని. మొత్తం శ్లోకం ఇప్పుడు ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహో యాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఉద్యాన పీడ నిలయ బిందు మండలవాసిని రఘోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. దీంట్లో 4 నామాలు ఉన్నాయి. ఒకటి ఓడ్యాన పీఠ నిలయ, తర్వాత బిందు మండల వాసిని 2, రహోయాగ క్రమారాధ్య 3, తర్వాత రహస్తర్పణ తర్పిత 4. తర్వాత ఒక్కొక్క నామం తర్వాత బ్రేక్ ఇవ్వచ్చు. ఓడ్యాన పీఠ నిలయ బ్రేక్, తర్వాత రహోయాగ క్రమారాధ్య బ్రేక్. కూర్చో అక్కడికి 8 అక్షరాలు అవుతాయి కాబట్టి అక్కడితో బ్రేక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ది సద్య స ద యా ద కి యావత్ సద్య విసర్గం ఉంది కాబట్టి సద్య ప్రసాదిని ప్రసాదిని. సో దీన్ని ఎలా పలకారంటే విసర్గ తర్వాత కనుక ప వస్తే కనుక మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు హాఫ్ విసర్గ పలకాలి. సద్య ప్రసాదిని అన్నట్టుగా రావాలి. అది అంటే విసర్గ సగం పలుకుతున్నాం, పెదాలు మూస్తున్నాం. సద్య ప్రసాదిని. పా అంటే ఎలాగో పెదాలు మొయ్యాలి కదా, కాబట్టి ఆ విసర్గ అన్నప్పుడు సగం రాదు. కాబట్టి ఇది సద్య ప్రసాదిని. తర్వాత విశ్వ సాక్షిణి. విశ్వ ష అక్కడ శకుంతల షాది. విశ్వ సాక్షిని. విశ్వ సాక్షిని. సాక్షి వర్జిత. సాక్షి సాక్షి వర్జిత. కాబట్టి ఇక్కడ ఇది ఈ లైన్ లో సద్య ప్రసాదిని నామం తర్వాత 2వ నామం వచ్చింది, కానీ 8 అక్షరాలు పూర్తి అవ్వలేదు. కాబట్టి ఇది మొత్తం ఒకే లైన్ లాగా చదవాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వడానికి వీల్లేదు. అవడానికి దీంట్లో 3 నామాలు ఉన్నాయి, కానీ ఒకే లైన్ లో చదవాలి. ఎలా అంటే సద్య ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షి వర్జిత బ్రేక్ లేకుండా. తర్వాత నెక్స్ట్ లైన్ షడంగ ష ఇది షట్కోన్ ష, ఇది ష డ, తర్వాత గ ఉంది. కి ముందర అనుస్వారం ఉంది కాబట్టి పంచమాక్షరం రావాలి కవర్గంలోని. షడంగ దేవతా యుక్త. షడంగ దేవతా యుక్త షాట్ గుణ్య. షా ఇక్కడ కూడా షా అన్నది షట్కోన్ వల్ల షా తర్వాత డ అన్నది సగమే ఉంది. డ కింద గ వస్తుంది కదా, గుణ్య షట్ గుణ్య క్షమితం షాట్ గుణ్య పరిపూరిత. దీన్ని షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. షాడ్గుణ్య యాకి దీర్ఘం లేదు, యా అలా మామూలు హ్రస్వ ఆకారమే అక్కడ. కాబట్టి షాడ్గుణ్య పరిపూరిత. రండి ఫస్ట్ తను అన్నిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు అందరుగా. సద్య ప్రసాదిని. సద్య ప్రసాదిని. సద్య ప్రసాదిని. సద్య ప్రసాదిని. విశ్వసాక్షిణి. 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 సాక్షివర్జిత. 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 అందరూ అనండి. సద్య ప్రసాదిని.
सद्यः प्रसादिनी सद्यः प्रसादिनी सद्यः प्रसादिनी विश्वसाक्षिणी 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 साक्षिवर्जिता 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 మొత్తం లైన్ सद्यः प्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता सद्यः प्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता नेक्स्ट षडङ्गदेवता युक्ता षडङ्गदेवता युक्ता षडङ्गदेवता युक्ता षडङ्गदेवता युक्ता षड्गुण्य परिपूरिता षाड्गुण्यः परिपूरिता षड्गुण्य परिपूरिता षाड्गुण्यः परिपूरिता सेकंड लाइन पूर्तिगा षडङ्गदेवता युक्ता षड्गुण्य परिपूरिता षडङ्गदेवता युक्ता षाड्गुण्यः परिपूरिता पूर्तिगा श्लोकं सद्यः प्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षड्गुण्य परिपूरिता सद्यः प्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षाड्गुण्यः परिपूरिता దీంట్లో మొత్తం 5 నామాలు ఉన్నాయి. సద్య ప్రసాదిని ఒక నామము, విశ్వసాక్షిని రెండో నామము, సాక్షి వర్జిత 3, షడంగ దేవతాయుక్త 4, తర్వాత షాడ్గుణ్య పరిపూరిత 5. షడంగ దేవతాయుక్తలో 8 అక్షరాలు అయిపోతే అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ది నిత్య క్లిన్న, నిత్య నిత్య క్లిన్న క్లిన్న దానికి ఈ కారము క్లీ నా కింద మళ్ళీ నా వస్తుంది. నిత్య క్లిన్న దీర్ఘం కూడా ఉంది కాబట్టి నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని సుఖ అన్నది మహాప్రాణం కాబట్టి నిర్వాణ సుఖదాయిని కాబట్టి ఇది నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని. నెక్స్ట్ లైన్ నిత్య షోఢ షోఢ డాకి ఒత్తులేదు షోఢ. సో షా అన్నది షణ్ముఖ షాది. సో నిత్య షోఢ శిఖ షా అక్కడ శకుంతల షా శిఖా రూప కాగుడు మహాప్రాణం కాదు అల్ప ప్రాణం. నిత్య షోడశిఖా రూప. తర్వాత శ్రీ షా అన్నది శకుంతల శ్రీ కంఠార్థ కణ్ క తర్వాత మహాప్రాణం తర్వాత ఠ ఉంది కాబట్టి అది టవర్గంలోని పంచమాక్షరం ట అవుతుంది. శ్రీ కంఠార్థ ర తర్వాత ఠ ఉంది కంఠార్థ శరీరిణి మొదటి రాకి దీర్ఘము రెండో రాకి దీర్ఘం లేదు శరీరిణి కాబట్టి నిత్యా షోడశిఖా రూప శ్రీకంఠార్థ శరీరిణి. నిత్య క్లిన్న నిత్యా వినిపిస్తాను చా వినిపించకూడదు. నిత్య నిత్యా వినిపించకూడదు. నీ అనండి నిత్య నిత్య ఇప్పుడు కొంచెం ఇంకా అయినా కొంచెం ఛాయ వినిపిస్తాను నిత్య. సో నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ
సుఖదాయిని సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నెమ్మదిగా నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని ఇప్పుడు మొత్తం లైన్ ఓకే అందరూ అనండి నిత్య క్లిన్న నిత్య క్లిన్న నిత్య క్లిన్న నిత్య క్లిన్న నిరుపమా 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 నిర్వాణ నిర్వాణ సుఖదాయిని సదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని నిర్వాణ సుఖదాయిని మొత్తం లైన్ నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని మళ్ళీ ఇంకొకసారి నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని ఇక్కడ నిత్య క్లిన్న నిరుపమ తర్వాత 8 అక్షరాలు అవుతాయి చిన్న బ్రేక్ తీసుకోవచ్చు ఆ తర్వాత నిర్వాణ సుఖదాయిని మొత్తం ఒక పాదం అది సో నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప నిత్య షోడశిఖారూప నిత్యా షోడశిఖారూప నిత్య షోడశిఖారూప శ్రీకంఠార్ధ శ్రీకంఠార్థ శ్రీకంఠార్ధ శ్రీకంఠార్థ శరీరిణి శరీరిణి శ్రీకంఠార్ధ శరీరిణి శ్రీకంఠార్థ శరీరిణి నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్ధ శరీరిణి నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి మొత్తం శ్లోకం నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్ధ శరీరిణి నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరిణి దీంట్లో మొత్తం 5 నామాలు నిత్య క్లిన్న ఒక నామము నిరుపమ 2 నిర్వాణ సుఖదాయిని 3 నిత్య షోడశిఖారూప అది 4 తర్వాత శ్రీకంఠార్ధ శరీరిని 5 తర్వాత ప్రభావతి ప్రభారూప ఇక్కడ దీంట్లో రెండిట్లో కూడా రెండు మహాప్రాణాలు ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ ప్రసిద్ధ దా కింద దావతో తర్వాత దీర్ఘం ప్రసిద్ధ పరమేశ్వరి శ మళ్ళీ శకుంతల శ పరమేశ్వరి తర్వాత ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి తర్వాత నెక్స్ట్ మూల ప్రకృతి రవ్యక్త మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యక్త వ్యక్త దానికి దీర్ఘము వ్యక్త వ్యక్త స్వరూపిణి ఓకే సో దీన్ని మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి ఓకే సో అది మూల ప్రకృతి రవ్యక్త అని ఉంది కదా
అది యాక్చువల్లీ మూల ప్రకృతి అవ్యక్త, రెండు నామాలు అవి. కానీ దాన్ని కలిపి చదవాలి, ఎందుకంటే మూల ప్రకృతి దగ్గర మీకు పూర్తిగా 8 అక్షరాలు అవ్వలేదు. ఎన్నైనాయి? 1, 2, 3, 4, 5 అక్షరాలు మాత్రమే అయినాయి. కాబట్టి మీరు బ్రేక్ చేయడానికి లేదు, అందుకనే రెండు కలిపి చదవాలి. అవడానికి మీరు అన్నట్టుగా అవ్యక్త అనే అది కరెక్టే నామం, కానీ 8 అక్షరాలు ఆ అవ్యక్త తర్వాత పూర్తవుతున్నాయి. కాబట్టి దీన్ని మూల ప్రకృతి అవ్యక్త అని పూర్తిగా చెప్పు, బ్రేక్ చేయాలి. అవడానికి అవ్యక్త నామం, అది వ్యక్త అంటే వ్యక్తపరచండి అని అర్థం. ఎవరు? సో ఇది ఈజీగా ఉంది కాబట్టి అందరం కలిపే చెప్దాం. ప్రభావతి 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 ప్రభారూప 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 ప్రసిద్ధ ప్రసిద్ధ పరమేశ్వరి పరమేశ్వరి పరమేశ్వరి. పరమేశ్వరి ఇప్పుడు మొత్తం లైన్ ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. ఇంకొకసారి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. నెక్స్ట్ ది మూల ప్రకృతి రవ్యక్త మూల ప్రకృతిరవ్యక్త మూల ప్రకృతి రవ్యక్త మూల ప్రకృతిరవ్యక్త వ్యక్ ఆ? మూలానే మూలనే మూలానే అంటున్నాను నేను. మూల ప్రకృతి రవ్యక్త ప్రకృతి రవ్యక్త తర్వాత వ్యక్త 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 స్వరూపిణి స్వరూపిణి వ్యక్త వ్యక్త స్వరూపిణి. వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఇప్పుడు కింద లైన్ మొత్తం మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. సో, మొత్తం శ్లోకం ఇప్పుడు ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. వ్యక్త వ్యక్త స్వరూపిణి. వ్యక్త వ్యక్త స్వరూపిణి. సో దీంట్లో మొత్తం 7 నామాలు. ఒకటి ప్రభావతి, తర్వాత ప్రభారూప. ఇక్కడికి 8 అక్షరాలు కూడా పూర్తవుతాయి కాబట్టి ప్రభారూప దగ్గర బ్రేక్ తీసుకోవచ్చు. ప్రభావతి ప్రభారూప, తర్వాత ప్రసిద్ధ 3వ నామము, పరమేశ్వరి 4. మూల ప్రకృతి రవ్యక్తాలో 2 నామాలు. ఒకటి మూల ప్రకృతి విసర్గ వస్తుంది, ఆ తర్వాత అవ్యక్త అన్నది 2వ నామము. ఆ 2 కలిపితే విసర్గ స్థానంలో ర వస్తుంది, సంధి జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి మూల ప్రకృతి అవ్యక్త 2 నామాలు. నెక్స్ట్ మొత్తం ఒకటే నామం, వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఓకే, మరి ఇవి 7 నామాలు అనుకోవచ్చు. 7 నామాలు మొత్తం. సో ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి, మొత్తం 7 నామాలు. తర్వాతి వ్యాపిని 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 వివిధాకార. అక్కడ మహాప్రాణము, వివిధాకార. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. విద్యా దకి యా, విద్య మళ్ళీ విద్య 2 సార్లు విద్య. అది యాక్చువల్లీ విద్య అవిద్య 2 అని.
విద్యా విద్యా స్వరూపిణి. కాబట్టి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. నెక్స్ట్ లైన్ లోది మొత్తం ఒకటే నామం అది, కాబట్టి ఒకేగా చదవాలి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. సో మహాకామేశ నయన కుముదాహ్లాద, దా తర్వాత హ తర్వాత ల, ఆహ్లాదం ఎలా అంటామో అలాగే ఇది కూడా యాక్చువల్ ఆహ్లాదమే వర్డ్ అది. కుముదాహ్లాద కౌముది. కాబట్టి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది అని చెప్పండి. వ్యాపిని 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 వివిధాకార, వివిధాకార దా కాదు ధ, ధ వివిధాకార వివిధాకార అనండి. వివిధ అంటానికి తెలుగులో కూడా వివిధ అంటే వేరే వేరే రకాలు అని అర్థం. వివిధాకార వివిధాకార ఉత్తమం. సో వ్యాపిని వివిధాకార, వ్యాపిని వివిధాకార అందరూ అనండి. వ్యాపిని వ్యాపిని వివిధాకార వివిధాకార వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. ఇక్కడ కూడా విద్యా కాదు విద్యా. విద్యా విద్యా ఫస్ట్ దా వచ్చి తర్వాత యా వస్తుంది. విద్యా నార్మలీ మనం ఇలాంటి దాలు ఇవి వచ్చినప్పుడు ఇందాక మధ్య అన్నట్టుగా జా అంటాం, జా అనకూడదు. మనకు అది వాడుకలో మధ్య అయిపోయింది, మధ్యలో అంటాం లేకపోతే అట్లా. విద్య అంటాం, విద్య కాదు విద్యా. విద్యా 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 స్వరూపిణి. దాకి యావత్తు, దానికి మళ్ళీ దీర్ఘం. విద్యా విద్యా స్వరూపిణి. ఓకే, మళ్ళీ విద్యా విద్యా స్వరూపిణి విద్యా స్వరూపిణి. ఓకే, వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. మొత్తం లైన్. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. ఇప్పుడు మహాకామేశ నయన మహాకామేశ నయన మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. కుముదాహ్లాద కౌముది. మొత్తం ఒకే లైన్ ఒకేసారి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మొత్తం శ్లోకం ఒకసారి. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. నయనా దగ్గర బ్రేక్ చేస్తే దీర్ఘం వస్తుంది, బ్రేక్ అక్కడ దీర్ఘం రాకూడదు. ఎలా అంటే మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మీరు నా దగ్గర బ్రేక్ తీసుకున్నా దీర్ఘం మాత్రం రాకూడదు అక్కడ. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి మొత్తం శ్లోకం మీరే చెప్పండి.
ఎక్కడో మాత్రం మళ్ళీ విద్య దగ్గర జా వినిపిస్తుంది. కాబట్టి అది ఎవరికి వాళ్ళే చూసుకోండి. కొంచెం మీకు మీరు అన్నప్పుడు నేను జా అంటున్నానా, ధ్యా అంటున్నానా అన్నది కొంచెం దృష్టి పెట్టండి. నాకు తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తుంది. బట్ జా మాత్రం వస్తుంది. సో ఇంకొకసారి నేను చదువుతాను వినండి. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఓకే. సో దీంట్లో మొత్తం 4 నామాలు. ఒకటి వ్యాపిని, తర్వాత వివిధాకార 2, విద్యా స్వరూపిణి 3, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో అది మొత్తం ఒకటే నామం. 4 నామాలు. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది అన్నది మొత్తం ఒక నామం. కూర్చో. తర్వాత భక్త నెక్స్ట్ భ అక్కడ మహాప్రాణం. భక్త హార్ద హార్ద తమో భేద మళ్ళీ మహాప్రాణం. తమో భేద భాను భానులో మళ్ళీ మహాప్రాణము. భాను మద్ భాను మళ్ళీ అక్కడ మహాప్రాణము. సంతతి సా తర్వాత అనుస్వారం వస్తుంది. దాని తర్వాత త ఉంది కాబట్టి ఇది నాగా పలకాలి. సంతతి. ఈ లైన్ ఈ 2 పాదాలు కూడా ఒకే నామము కాబట్టి ఒకే మొత్తంగా పలకాలి. ఎలా అంటే భక్తహార్దతమో భేద భాను సంతతి మొత్తం ఒకటే నామం. అది నెక్స్ట్ ది శివదూతి. షా అక్కడ షా అన్నది శకుంతల షా. శివదూతి శివారాధ్య షి మళ్ళీ ఇక్కడ శకుంతల షా. రా తర్వాత ధా ఒత్తుధారి. శివారాధ్య ఆరాధనం అంటాం కదా మనం. ఆరాధ్య అని అర్థం. అది శివారాధ్య శివమూర్తి షా మళ్ళీ అక్కడ శకుంతల షా. శివమూర్తి తర్వాత నెక్స్ట్ ది షా కింద షా అవుతుంది కదా. సో దాన్ని ఎలా పలకాలంటే శివమూర్తిష్. అది ఆ షా ఇక్కడ మూర్తి దగ్గర రావాలి. శివమూర్తిష్ శివంకరి అని రావాలి. సో ఇది ఎట్లా అంటే శివమూర్తిష్ శివంకరి. మూర్తికి ఆ షాకి రావాలి. మూర్తిష్ శివమూర్తిష్ శివంకరి అని పలకాలి. ఆ 2 షాలు వినిపించాలి మనకి. ఏ ఒక్క షా కూడా వదలడానికి లేదు. సో అది షా వస్తుంది. ఈ శివంకరిలో వ తర్వాత మళ్ళీ అనుస్వారం ఉంది. తర్వాత కా ఉంది కాబట్టి శివంకరి అని రావాలి. సో ఇది శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అని రావాలి. నేను చెప్పినప్పుడు బ్రేక్ చేసి చెప్తున్నాను. ఈ నామము మొత్తం ఒకటే నామం. భక్త హార్ద తమో భేద భాను సంతతి. తీ తర్వాత విసర్గ ఉంది కాబట్టి విసర్గ పలకాలి. సంతతి. ఇప్పుడు అందరూ అనండి. మళ్ళీ బ్రేక్ చేస్తాను. భక్త హార్ద తమో భేద భాను సంతతి. ఇప్పుడు పూర్తిగా భక్త హార్ద తమో భేద
భానుమద్భానుసంతతి భక్తహారతమో భేద భానుమద్భాన్ సంతతి. ఉత్తమం. ఇంకొకసారి భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతి. నెక్స్ట్ శివదూతి 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 శివారాధ్య 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 శివమూర్తి శివంకరీ శివమూర్తి శివంకరి శివమూర్తి శివంకరీ. శివమూర్తి శివంకరి. ఈ లైన్ మొత్తము శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. మొత్తం శ్లోకం ఇప్పుడు యాక్చువల్ శ్లోకం కాదు, అది శ్లోకం. అది సంస్కృతంలో శ్లోకం అన్నది. నేను కూడా అలవాటు శ్లోకం అంటే తెలుగులో శ్లోకం అంటాం కదా, చా రావాలి, శ్లోకం అని రావాలి. శ్లోకం. సో మొత్తం శ్లోకం ఇప్పుడు భక్తహార్దతమో భేద భాను మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ. భక్తహార్దతమో భేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఉత్తమం. దీంట్లో 5 నామాలు. మొదటి 2 పాదాలు ఒక నామం, అంటే మొదటి లైన్ లో మొత్తం ఒకటే నామము. నెక్స్ట్ రెండోది శివదూతి శివారాధ్య 3, శివమూర్తి 4, శివంకరి 5. ఓకే, 5 నామాలు. 5 నామాలు మొత్తం. 4 మొదటిదంతా ఒకటి, తర్వాత శివదూతి 2, శివారాధ్య 3, శివమూర్తి 4, శివంకరి 5. శివమూర్తి శివంకరి ఒకటిగా చదువుతున్నాము, కానీ అది 2 నామాలు. శివమూర్తి శివంకరి అని ఆ విసర్గ స్థానంలో షకారం వస్తుంది అనమాట. అది సంధి. అది సంధులు నేర్చుకుంటే మనకి సంధులు తెలుస్తాయి అవి. సో ఆ విసర్గ స్థానంలో షకారం రావాలి. నామం శివమూర్తి, కానీ కలిపి చదివినప్పుడు శివమూర్తి శివంకరి అని చదువు. సో అవి మొత్తం 5 నామాలు. నెక్స్ట్ది శివప్రియా. శివ ష అక్కడ శకుంతల ష. శివప్రియా శివపరా. తర్వాత ఇక్కడ కూడా ఈ లైన్ లో వచ్చిన షాల మొదటి షాలన్నీ కూడా శకుంతల షానే. శివప్రియా శివపరా శిష్టేష్ట. శిష్టేష్ట ఆ హాఫ్ షాల్ వచ్చినన్ని కూడా షడ్కోన్ షా. ఓకే, సో శిష్టేష్ట శిష్ట శిష్ట పూజిత. మేము శిష్టాచారం అంటాం తెలుగులో, అంటే మంచి ఆచారం అని. సో శిష్ట పూజిత అని, శిష్ట పూజిత. సో ఇది శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత. తర్వాత అప్రమేయ. అప్రమేయ స్వప్రకాశ. స్వప్రకాశ ఇక్కడ షా కూడా మళ్ళీ శకుంతల షాది. స్వప్రకాశ మనో వాచామ గోచర. మనో వాచామ గోచర. ఎవరు నెక్స్ట్? రైట్. శివప్రియా 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 సా కాదు షా. శకుంతల అనండి. శకుంతల షా కరెక్ట్ గా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే శివప్రియా శివప్రియా శివప్రియా. శివప్రియా ఉత్తమం. శివపరా 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 శిష్టేష్ట 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 శిష్ట పూజిత ఇష్టపూజిత శిష్ట పూజిత. ఇష్టపూజిత ఉత్తమం. అందరూ శివప్రియా శివప్రియా
శివప్రియా శివప్రియా శివపరా 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 శిష్టేష్టా శిష్టేష్టా శిష్టపూజితా శిష్టపూజితా. ఇప్పుడు మొత్తం లైన్ చెప్తా. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. ఇంకొకసారి. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. అప్రమేయా 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 స్వప్రకాశ స్వప్రకాశ మనోవాచామగోచరా మనోవాచామగోచరా. ఇప్పుడు సెకండ్ లైన్. అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా. ఇప్పుడు మొత్తం శ్లోకం. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచరా. శివప్రియా శిష్టేష్టా శిష్టపూజితా. అప్రమేయా దీంట్లో మొత్తం 7 నామాలు. ఒకటి శివప్రియా ఒక నామము, శివపరా రెండో నామము, శిష్టేష్ట 3, శిష్ట పూజిత 4, తర్వాత అప్రమేయ 5, స్వప్రకాశ 6, మనోవాచామ గోచర 7. మొత్తం 7 నామాలు. ఇక్కడ శివప్రియ శివపరాకి 8 అక్షరాలు అవుతే బ్రేక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత అప్రమేయ స్వప్రకాశ దగ్గర 6 అక్షరాలు అవుతే అక్కడ బ్రేక్, 8 అవుతే అప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు. ఓకే, సో కూర్చో. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా. సో నెక్స్ట్ది చిచ్. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొంచెం చిచ్, చీ తర్వాత మళ్ళీ చ మామూలు చ అల్ప ప్రాణం, ఛ మళ్ళీ మహాప్రాణము, ఆ తర్వాత తి క త ఈ వికారము. సో ఇది చిచ్ చక్తి, చిచ్ చక్తి అని పలకాలి దీన్ని. చిచ్ చక్తి చక్తిస్. మళ్ళీ తర్వాత ష ఉంది. ఓకే, మళ్ళీ తర్వాత ష ఉంది కదా. సో దీన్ని యాక్చువల్గా చిత్ శక్తి చేతన రూప 2 నామాలు ఇవి. ఎక్కడైతే చిత్ శక్తి అని ఉందో ఆ విసర్గ స్థానంలో షకారం వస్తుంది కాబట్టి అది శకుంతల ష అది. కాబట్టి దీన్ని చిత్ శక్తిష్ చేతన రూప అని పలకాలి. చిత్ శక్తిష్ చేతన రూప జడ శక్తిర్, జడ శక్తిర్ జడాత్మిక. జడం అంటాం కదా, జడం అంటే రిజిడ్ గా అయిపోయింది. జడ శక్తిర్ జడాత్మిక. ఓకే, సో ఇది ఎలా చదవాలంటే చిచ్చక్తిశ్చేతనా రూప జడ శక్తిర్ జడాత్మిక. ఓకే, నెక్స్ట్. ఓకే, చెప్పకండి, నేను జస్ట్ మీకు చెప్తాను. నా తర్వాత పిలిచినప్పుడు చెప్పండి. గాయత్రి 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 వ్యాహృతి వ్యాహృ, హకి రుకారం ఉంది, హృ అవుతుంది, వ్యాహృతి. ఆ తర్వాత సంధ్య అని ఉంది కదా,
ఆ సంధ్యాకి మొదట్లో సా కింద సా వస్తుంది. సో అది ఎలా చదవాలంటే తి తర్వాత స తెచ్చుకోవాలి. వ్యాహృతిస్ సంధ్య, వ్యాహృతిస్ సంధ్య అని చదవాలి. కాబట్టి ఇది గాయత్రి వ్యాహృతి సంధ్య. ఆ తర్వాత ద్విజ, ద్విజ బృంద, బాకి రుకారము బృంద, బృ తర్వాత అనుస్వారం ఉంది, తర్వాత ద, కాబట్టి అది నా అవుతుంది. ద్విజ బృంద నిషేవిత, అష అన్నది షట్కోన్ వాళ్ళ షాది. సో ద్విజ బృంద నిషేవిత అంటే గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అని చెప్తారు. నెక్స్ట్ ఎవరు మీరు ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్తారు. చిచ్చక్తిశ్చేతనారూపా, చిచ్చక్తి చేతన రూప, ఇంకొకసారి చిచ్చక్తిశ్చేతనారూపా. చిచ్చక్తి చేతన రూప, శక్తి తర్వాత షా కూడా అనాలి మీరు. ఎలా అంటే చిచ్చక్తిశ్చేతనారూపా. చిచ్చక్తి చేతన రూప, మీరు అందరు కూడా అనండి ఇప్పుడు. చిచ్చక్తిశ్చేతనారూపా. చిచ్చక్తి చేతన మళ్ళీ రూప, ఇంకొకసారి చిచ్చక్తిశ్చేతనారూపా. తర్వాత జడ శక్తిర్జడాత్మిక, జడ శక్తి జడాత్మిక, జడ శక్తిర్ జడ శక్తి జడ శక్తిర్జడాత్మిక. జడ శక్తి జడాత్మిక. మొత్తం లైన్ ఇప్పుడు. చిచ్చక్తిశ్చేతనారూపా జడ శక్తిర్జడాత్మిక. ఇంకొకసారి జడ శక్తి జడాత్మిక, జడ శక్తిర్జడాత్మిక. జడ శక్తి జడాత్మిక. నెక్స్ట్ లైన్ గాయత్రి, గాయత్రి వ్యాహృతి సంధ్యా. వ్యాహృతి సంధ్య, వ్యాహృతి సంధ్య కాదు, వ్యాహృతి సంధ్యా. వ్యాహృతి సంధ్య. తి తర్వాత మళ్ళీ సా పలకాలి మీరు. ఏది చెప్పండి ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ వ్యాహృతి తర్వాత మళ్ళీ ఇంకో సా కింద సా అవుతుంది కదా, ఈ ఒక సా ఇక్కడ తి తర్వాత పలకాలి. వ్యాహృతి సంధ్యా, వ్యాహృతి సంధ్య, గాయత్రి వ్యాహృతి సంధ్యా. గాయత్రి వ్యాహృతి సంధ్య, మీరు ఉట్టి తీనే అంటున్నారు. వ్యాహృతి సంధ్య, వ్యాహృతి సంధ్య. తి తర్వాత ఒక సా పలికి మళ్ళీ సంధ్య అనాలి. వ్యాహృతి సంధ్య. వ్యాహృతి సంధ్య, అందరూ అనండి. గాయత్రి వ్యాహృతి సంధ్య గాయత్రి వ్యాహృతి సంధ్య, ద్విజ బృంద నిషేవిత, ద్విజ బృంద నిషేవిత, ద్విజ బృంద నిషేవిత. ద్విజ బృంద నిషేవిత. ఇప్పుడు మొత్తం లైన్ ఒకసారి నేను చెప్తాను తర్వాత. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఓకే, మళ్ళీ మొత్తం లైన్ మొత్తం శ్లోకం ఇప్పుడు. చిచ్చక్తిశ్చేతనారూపా జడ శక్తిర్జడాత్మిక, గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. శక్తి రూప జడ శక్తి జడాత్మిక, గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. సో దీంట్లో మొత్తం 8 నామాలు. ఒకటి చిచ్చక్తి ఒక నామము, చేతన రూప 2 నామము, కానీ ఈ 2 కలిపే చదవాలి. చిచ్చక్తిశ్చేతన రూప అనే చదవాలి, 2 నామాలు అవి. తర్వాత జడ శక్తి అన్నది ఒక నామము, జడాత్మిక అన్నది 2, కాబట్టి ఇందులో కూడా 2 నామాలు. చదవడం మాత్రం
జడశక్తిర్, ఆ విసర్గ కాస్త రా అవుతుంది అక్కడ. ఓకే, సో సంధి అవుతుంది, ఇది సంధిది. సో జడశక్తిర్ అని ఉంది కదా, అది యాక్చువల్ గా జడశక్తి. జడశక్తి, జడాత్మిక, రెండు నామాలు. చదవడం మాత్రం కలిపి చదివినప్పుడు అది విసర్గ బదులు ర అవుతుంది. జడశక్తిర్ జడాత్మిక అవుతుంది అది. కాబట్టి మొత్తం మొదటి లైన్ లో 4 నామాలు ఉన్నాయి. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. తర్వాత గాయత్రి ఒక నామము, వ్యాహృతి అన్నది ఇంకొక నామము, సంధ్య ఇంకో నామము, ద్విజ బృంద నిషేవిత అన్నది ఇంకో నామం. సో కాబట్టి మొత్తం 8 నామాలు ఉన్నాయి దీంట్లో. సో ఇంకొకటి చెప్పనా, లేకపోతే నెక్స్ట్ క్లాస్కి చెప్పేనా? ఓకే, సో నెక్స్ట్ది తత్వాసన. తత్, త, తర్వాత ఇంకో తా, మొత్తం 3 తాలు ఉన్నాయి. తా పూర్తిగా ఒకటి, తర్వాత తా కింద తా అవుతుంది. తత్వాసన, తత్వమయీ, తత్వమయీ, పంచ, పంచ ప తర్వాత అనుస్వారం తర్వాత చ ఉంది కాబట్టి అది పంచ అని పలకాలి, పంచమాక్షరం పలకాలి. పంచ కోశాంతర, కో షా, షా ఇక్కడ శ్యామల షా, ఇది పంచకోశాంతర స్థిత, అక్కడ థ అన్నది మహాప్రాణం వృత్తి పలకాలి కాబట్టి పంచకోశాంతర స్థిత. సో మొత్తం లైన్ ఎలా అంటే తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత అని. ఒకటి నెక్స్ట్ది నిస్సీమ మహిమ. నీ తర్వాత సీమ తర్వాత సకిన సా అవుతుంది కాబట్టి ఆ రెండు ఒకసారి నిస్సీమ అని పలకాలి. ఇందాక మనం వ్యాహృతి సంధ్య అని పలకాలి. నిస్సీమ, నీ సీమ అని పలకూడదు, నిస్సీమ. నిస్సీమ మహిమ నిత్య యౌవన, యౌవన మద శాలిని, మద శాలిని. ఓకే, షా ఇక్కడ మళ్ళీ శకుంతల షా ఇది కాబట్టి ఇది నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. రండి. తత్వాసన, తత్వాసన, అందరూ ఉండండి, ఈజీగానే ఉంది కదా. తత్వాసన, తత్వాసన, తత్వమయీ, 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 పంచకోశాంతర స్థిత, పంచకోశాంతర స్థిత, పంచకోశాంతర స్థిత, పంచకోశాంతర స్థిత. మొత్తం లైన్ చెప్తాను ఇప్పుడు. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత, ఆసన తత్వమయీ పంచకోశాంతర స్థిత. మళ్ళీ ఇంకోసారి. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత. ఉత్తమం. నిస్సీమ మహిమా, నిస్సీమ మహిమా, నిస్సీమ మహిమా, నిస్సీమ మహిమా, నిత్య యౌవన, నిత్య యౌవన, నిత్య యౌవన, నిత్య యౌవన, మదశాలిని, మదశాలిని, మదశాలిని. మదశాలిని. మొత్తం లైను. నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని, నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని. సో ఇక్కడ ఓకే, మొత్తం శ్లోకం చెప్తాను, ఆ తర్వాత చెప్తాను. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత, నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత, నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని. సో ఇక్కడ తత్వాసన తత్వమయి తర్వాత 8 అక్షరాలు అవుతాయి, అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. కానీ రెండో లైన్ లో ఎక్కడ పాదంలో 8 అక్షరాలు పూర్తి అవ్వవు కాబట్టి అది బ్రేక్ లేకుండానే చదవగలగాలి. సో
నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని అని కంటిన్యూస్ గానే అనాలి, ఎక్కడ బ్రేక్ తీసుకోవడానికి లేదు, కంటిన్యూస్ గా. సో దీంట్లో మొత్తం 8 నామాలు ఉన్నాయండి. ఎలాగో మీరు చెప్తాను వినండి. తత్వాసన ఒక నామము, ఓకే. తత్వమయిలో మొత్తం 3 నామాలు ఉన్నాయి, ఓకే. తత్వమయిలో 3 నామాలు ఉన్నాయి. సో ఇది మీరు వేరుగా నామావళి చదివినప్పుడు మీరు ఎలా చదువుతారంటే, ఒకవేళ మీ దగ్గర నామావళి ఉంటే కనుక మీకు దాంట్లో ఎలా ఉంటుందంటే తస్మై నమః, అలాగే తుభ్యం నమః, అలాగే అయ్యై నమః అని ఉంటుంది. సో ఆ 3 కలిపి తత్వమయి అన్న పేరులోనే వస్తాయి. సో ఇది ఎలా వస్తుందంటే కొంచెం ఇంకా డీప్ గ్రామర్కి వెళ్ళాలి, సమాసం అవుతుంది ఇది. ఆ 3 కలిపితే ఇది వస్తుంది అన్నమాట. సో ఇది తత్వమయి, తత్వం అయి అని 3 పేర్లు. కానీ నామాల్లోకి వచ్చేటప్పటికి అది మారుతుంది, తస్మై తుభ్యం అయ్యై అని వస్తుంది అది, ఓకే. సో ఇది 3 నామాలు, తత్వమయిలో 3 నామాలు. తత్వం అయి, తత్వం అయి అన్న 3 నామాలు. అయి, ఆ ఈ, ఆ తర్వాత యాకి ఇకారం, యాకి ఈ దీర్ఘ ఇకారం. అంత రాసుకోవద్దండి, పర్వాలేదు. మీరు ముందర నేర్చుకున్నప్పుడు అంటే గ్రామర్ నేర్చుకుంటే ఇది అర్థమవుతుంది. తత్వము మయి, తత్ అంటే అది అని అర్థం. తత్ అంటే నార్మల్లీ మనం వినే ఉంటారు, తత్ అంటే అది అని అర్థం. త్వం అంటే నువ్వు అని అర్థం. అయి అంటే నాకు కూడా తెలియదు, కనుక్కోవాలి నేను కూడా. సో ఇది తత్వం అయి అన్నమాట, తత్వం అయి అని, ఓకే. సో ఇది 3 నామాలు. నెక్స్ట్ ఇది ఒకే నామం, పంచకోశాంతర స్థిత. సో ఇక్కడికి 1, 4, 5 నామాలు అయిపోయినాయి. నిస్సీమ మహిమ 6, నిత్య యౌవన 6, 7, పదశాలిని 8, మొత్తం 8 నామాలు అయినాయి, ఓకే. కింది లైన్ లో ఎక్కడ అంటే నిస్సీమ మహిమ తర్వాత 6 అక్షరాలే అయినాయి అక్కడికి, కాబట్టి బ్రేక్ చేయలేం. కాబట్టి నిత్య యౌవన అని మదశాలిని మొత్తం కల్పించాలి. వా కింద వాలేదు, యౌ కదా అది, యాకి ఔ, యౌ యౌకుడలో వా వినిపిస్తోంది కదా, కాబట్టి యౌవన వా కింద వాలాగా అనిపిస్తోంది, బట్ కానీ యౌవన, యౌవన. ఔలో వకారం కొంచెం వినిపిస్తుంది కదా, ఔ అంటే ఏకతామంతం. 91 వరకు అయినాయి మనకి. రండి, ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు కూడా కలిపి చదవండి. ఏకదా మంత్రః యం వైదికా ఇంద్రం యమం వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయనీశం శివైత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి సదార్హన్నితి బుద్ధజైనాః శ్రీ అకాలే శశికసంతః శాస్త్రేతి కేచిన్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.